సంఘం తహసీల్దార్ కార్యాలయంలో 3వ శనివారం సందర్భంగా తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నీటి వినియోగంపై అవగాహన ర్యాలీ చేపట్టారు. వేసవి కాలంలో నీటిని ఆదా చేయాల్సిన అవసరం పైన ప్రజలకు వివరించారు. ర్యాలీ అనంతరం మానవహారం ఏర్పాటు చేసి నీటి సంరక్షణపై సందేశం ఇచ్చారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కార్యాలయ ఆవరణలో అధికారులు సిబ్బంది చీపురు పట్టి శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి సంరక్షణతో పాటు పరిశుభ్రతను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తహసీల్దార్ పేర్కొన్నారు. నీటిని పొదుపు చేయడం వలన ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ బ్రహ్మయ్య, ఆర్ఐ సల్మా, ఏఎస్ఓ ప్రసాద్, విఆర్ఓలు సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి నీటి చుక్కను ఒడిసి పడదాం. ప్రణాళికాబద్ధమైన నీటి వినియోగం. నీటిని పొదుపు చేయండి, భవిష్యత్తును కాపాడండి. నీటిని పొదుపు చేయండి, భవిష్యత్తును కాపాడండి. నీటిని పొదుపు చేయండి, భవిష్యత్తును కాపాడండి. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రతి 3వ శనివారం మన యొక్క కార్యాలయాల్ని మనమే శుభ్రం చేసుకునే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ 3వ శనివారం మన సంఘం మండలంలోని మండల తహసీల్దార్ కార్యాలయంలో మన కార్యాలయాన్ని శుభ్రపరచుకోవడం జరిగింది. ఈ యొక్క వారం యొక్క థీమ్ ప్రధానంగా ఏంటంటే ప్రతి నెలలో ఒక థీమ్తో వెళ్తూ ఉంటుంది ఇది. ఈసారి ఈ నెలలో థీమ్ ఏంటంటే మెయిన్ ఏంటంటే మనం ఈ యొక్క జలవనరులు లేదా నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవాలనే యొక్క ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మనం ఎందుకంటే నీరు అనేది ప్రతి మానవునికి కానీ లేదా ప్రతి జీవరాశికి అత్యంత ప్రాముఖ్యమైనది కాబట్టి, అదీగాక ఇప్పుడు చాలా మనం చూస్తూనే ఉన్నాము, కొన్ని దేశాల్లో నీటి కొరతతో అనేక దేశాలు అల్లాడుతున్నాయి కాబట్టి వాటిని కాపాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క నెలలో ఈ 3వ శనివారం ఈ థీమ్ను తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మనం ఈ యొక్క నీటి యొక్క విలువ, నీటి యొక్క ప్రాధాన్యత, ఆ యొక్క భూగర్భ జలాలను ఎలా పెంచుకోవాలి అనేది మనం ఇక్కడ అందరికీ కూడా వివరించడం జరిగింది. కాబట్టి ప్రతి నెలలో ప్రతి 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఈ విధంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల్లో భాగంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు విజన్ 2047లో కూడా ఈ యొక్క భూగర్భ జలాలను పెంచాలనేది కూడా ఒక థీమ్తో కొనసాగుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ విధంగా భూగర్భ జలాలని ఎలా పెంచుకోవాలి, అదేవిధంగా నీటిని పొదుపుగా ఎలా వాడుకోవాలి, నీటిని ఎక్కడా కూడా వృధా కానియకుండా ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి దాన్ని రాబోయే భావి తరాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.